నా పేరు సిస్టర్ మేరీ బెర్నడెత్. నాకు 88 సంవత్సరాలు ఉన్నాయి. నేను పిరంగిపురంలో చదువుకోవాలి, సిస్టర్ కావాలనే ఉద్దేశంతో పోలూరు గ్రామానికి వచ్చి 3, 4, 5 తరగతులు చదువుకున్నాను. హై స్కూల్లో పిరంగిపురం పోయి చదువుకున్నాను. ఇక్కడ చదివేటప్పుడు నాకు సిస్టర్ అలోషియస్ గారు, హెడ్మిస్టర్స్, సుపీరియరు మరియా తెరసమ్మ గారు, వీళ్ళిద్దరూ మంచి ప్రేరణ కలుగజేస్తున్నారు. నేను ఇక్కడ చదువుకునేటప్పుడు మా పెద్దమ్మ టీచర్ కాబట్టి ఎంత చదివినా కూడా నువ్వు చదవట్లేదు, నువ్వు మొద్దుదానివి, చూడు లుడ్డు మీద చూడు, రెజీనా చూడు ఎట్ట చదువుతున్నారని చెప్పి ఎప్పుడు కొట్టేది నన్ను. నేను సిస్టర్స్ దగ్గరకు వచ్చి ఏడ్చేదాన్ని. నేను ఉండని సిస్టర్, కౌలూరుకి వెళ్ళిపోతా, మా పెద్దమ్మ ఊరికి కొడుతుందని ఏడ్చేదాన్ని. అప్పుడు సిస్టర్స్ ఎల్చమ్మక్క ఏంది ఎప్పుడు ఆ పిల్ల జోలవుతావు, ఆ పిల్లని కొడతావు, ఏడిపిస్తావు, బాగా చదువుకుంటుంది కదా, ఎందుకు నువ్వు కొట్టేది, పారిపోతానంటుంది నీ బిడ్డ, పారిపోతే నీకు సంతోషమా అని సిస్టర్స్ కొన్నిసార్లు ఇంటికి పంపించకుండా ఒక గదిలో పెట్టి బాగా అన్నం పెట్టి తల దూటం, స్నానం చేయమని చెప్పటము అన్నీ చేసి నన్ను ఎంతో ప్రేమతో ఆదరించి చూసుకున్నారు. కాబట్టి నాకు ఈ యొక్క ప్రేరణ చాలా నచ్చింది. మా యొక్క అమ్మగారి యొక్క జీవితం, వారి యొక్క భక్తి విశ్వాసాల జీవితాన్ని చూసి నేను కూడా ఒక సిస్టర్ని అయితే మా అమ్మకు మా నాయన సంతోషం, మా కుటుంబానికి సంతోషం. మా కుటుంబం కోసం ఎంతోమంది కోసం నేను ప్రార్థన చేస్తే అందరూ కూడా నన్ను చూసి ఇంకా కొంతమంది పిల్లల్ని వాళ్ళు కూడా అంతస్తులోకి పంపిస్తారు కదా అని ప్రేరణ కలుగ చేసుకున్నాను. పిరంగిపురంలోనే SLC వరకు చదువుకున్నాను. ఇప్పటికి నేను పనిచేసి 65 సంవత్సరాలు అవుతుంది. నాకు ఈ యొక్క జీవితంలో ఉండటానికి సంతోషంగానే ఉంటున్నాను, బాగానే ఉంటున్నాను. నాకు ఈ ప్రేరణ కలిగింది కాబట్టే నేను సిస్టర్ని అయ్యాను. ఇప్పటికి నేను 65 సంవత్సరాలు ముగించుకున్నాను. ఇప్పుడు ఇంకా చేతగాని సమయంలో రిటైర్ అయ్యి ఉన్నాను. చేతగాని సమయంలో బాగులేక పోలూరు గ్రామంలోకి వచ్చి ఇక్కడ ఈ యొక్క హోలీ ఫ్యామిలీ డిస్పెన్సరీలో మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నన్ను ఎంతో ప్రేమతో చూస్తూ, బాగలేనప్పుడల్లా పలకరిస్తూ, మందులు ఇస్తూ ప్రేమతో ఆదరిస్తున్నారు. భక్తి విశ్వాసాలతోటి జీవిస్తూ ఉన్నాను. ఇంకా ఎన్నో పనులు చేయాలని కూడా ఆశ ఉంది. కానీ 85 సంవత్సరాలు పైబడ్డాయి కాబట్టి ఏ పని చేయలేక అందరి కోసం ప్రార్థన చేసుకుంటూ నా యొక్క జీవితాన్ని మా కాంగ్రెగేట్ కోసం, మా మదర్ కోసం, మా సిస్టర్స్ అందరి కోసము, పోలు గ్రామ క్రైస్తవేతర అందరి కోసం ప్రార్థన చేసుకుంటూ, గురువుల కోసం అందరి కోసం ప్రార్థన చేసుకుంటూ నా యొక్క జీవితాన్ని నేను గడుపుకుంటూ అందరికీ మాతగా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాను.